Like, share and subscribe to Inspire Media. కిర్లంపూడి ఈ సభ ఆంధ్రప్రదేశ్ దశ మార్చాల్సిన సభ ఇది. రాజమండ్రిలో ఒక సందర్భంలో చెప్పాను చాలా సంవత్సరాల క్రితం, ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, ఇందాక నన్ను ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు రాజీవ్ సర్దేశాయ్ గారు అడుగుతా, మీరు మీ వెనక కాపు సామాజిక వర్గం ఉంది అందుకని పాలిటిక్స్కి వచ్చారని అడిగితే నేను వారికి ఒకటే తెలియజేశా, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఏ కులంలో పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ హైట్లో పుట్టాలి ఎవరికీ తెలియదు. ఏ నాయకుడైనా సరే అన్ని కులాలని సమానంగా గుండెల్లో తీసుకుంటేనే నాయకుడు అవుతాడు. నేను కష్ట నష్టాలు ఉంటాయి, ఆర్థిక అసమానతలు ఉంటాయి, సామాజిక అసమానతలు ఉంటాయి. ఎవరిలో ఏమున్నాయి అనేది నాయకుడు చూసి ఆ హెచ్చుతగ్గులను ఎప్పుడూ సరిదిద్దుకుంటా ముందుకెళ్ళాలి. నేను జనసేన పెట్టినప్పుడు ఒకటే అనుకున్నా, నిన్న పెద్దాపురం సభలో చెప్పా, మీరు అరచేతుల్లో హాలు తెలిగిస్తూ ఉంటారు ఎప్పుడు. నాకు నిజంగా హారతి వెలిగిస్తే నాకు ఆనందం కంటే కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, మీ గుండెలది ధైర్య జ్యోతి. అది జగన్ లాంటి ఒక నీచ ప్రభుత్వానికి ఎదురు తిరగడానికి ధైర్యం ఇచ్చే జ్యోతి, అది మీరు అరిచేతిలో వెలిగించే జ్యోతి. ప్రత్యేకించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జ్యోతుల్ నెహ్రూ గారికి, టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతుల్ నెహ్రూ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ దాట్ల కృష్ణవర్మ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తుమ్మలపల్లి రమేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు ఈ వేదిక పైన ఉన్న నాయకులందరికీ, నాయకురాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కిర్లంపూడి సభకు వచ్చిన మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి, యువతకి, దారి పొడవున నీరాజనాలు పలుకుతూ హారతులిస్తూ మాకు స్వాగతం పలికిన మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. మీరందరూ మాట్లాడితే ఎప్పుడు ఒక స్లోగన్ వినిపిస్తూ ఉంటుంది ఎక్కడికి పోయినా కానీ, అరటిపండు తొక్క, అరటిపండు తొక్క. వైసీపీ ఒక మీ భాషలోనే చెప్పాలంటే ఒక అరటిపండు తొక్క ప్రభుత్వం. ఆ తిని పడేసిన తొక్క ప్రభుత్వానికి మనకి ఏం చేసింది, మనకి ఏం చేయలేదు. దాని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన నియోజకవర్గానికి, జగంపేట నియోజకవర్గానికి సంబంధించి కూటమి తాలూకు ముఖ్య లక్ష్యం, ఇంతమంది యువతున్నారు, ప్రతి చేతికి పని ఉండాలి, ప్రతి చేనుకు నీరుండాలి. ఇదే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, మన జనసేన తాలూకు కూటమి లక్ష్యం. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. ముఖ్యంగా మన రైతాంగం కష్టపడతా ఉన్నారు నీటి సాగు విషయంలో. మల్లవరం, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ సరిగ్గా నడవట్లేదు. సరిగ్గా ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గంలోని 10,000 ఎకరాలకు ఇవ్వాలని మల్లవరం, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏర్పాటు చేసి 132 కోట్లు అంచనా వేసినా కానీ
రెండుసార్లు శంకుస్థాపన చేశారు, కానీ నిధులు ఇవ్వలేదు. పుష్కర ఎత్తిపోతలకి నిధులు ఇవ్వడం లేదు. దానివల్ల 30 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పోలవరం ఎడమ కాలువ మట్టి ఇక్కడ వైసీపీ నాయకులకి కాసులు కురిపిస్తోంది. కాలువ గట్లను సైతం కొట్టేస్తూ మట్టి దబ్బేస్తూ ఉన్నారు. జలవనరుల శాఖ కూడా ఏమీ చేయలేకపోతా ఉంది. Like, share, and subscribe to Inspire Media.